తెలంగాణ కాంగ్రెస్ సిపిఐ మధ్య ఎమ్మెల్సీ సీట్ వార్ నడుస్తోందా? గతంలో తమకు హామీ ఇచ్చినట్లు 2 సీట్లను ఇవ్వాల్సిందేనంటూ సిపిఐ పట్టుబట్టిందా? ఈ విషయంలో తాడో పేడో తేల్చుకునేందుకు సిపిఐ లీడర్లు రెడీ అయ్యారా? ఇక్కడ పంచాయతీ తేలకపోతే ఢిల్లీకైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారా? తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ పార్టీల మధ్య పొత్తు కంటిన్యూ అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న 2 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. అయితే పొత్తులో భాగంగా కొత్తగూడెంతో పాటు మునుగోడు సీటును సిపిఐ పార్టీకి అప్పట్లో కేటాయించారు. వీటితో పాటు ఓ ఎమ్మెల్సీ సీటు కూడా ఇస్తామని అంగీకారం చేసుకున్నారు. కానీ అప్పటి వరకు బీజేపీలో కొనసాగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మునుగోడును సిపిఐ త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ మునుగోడును వదిలేసినందుకు మరో ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. అందరూ ఊహించినట్టుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో ఎమ్మెల్సీ సీట్ల పంపకాలపై సీఎంను కలిసిన సిపిఐ నేతలు పలుమార్లు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేద్దామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో త్వరలోనే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో 2 సీట్లు కావాలని సిపిఐ పట్టుబడుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లు కేటాయించి కేవలం 1 సీటు మాత్రమే ఇచ్చారు. కనీసం పెద్దల సభకైనా 2 నేతలను పంపించాలని కోరుతున్నట్టు సమాచారం. కానీ 2 సీట్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా లేనట్టు తెలిసింది. 1 సీట్ అయితే ఇవ్వగలుగుతాం, కానీ 2 సీట్లు ఇవ్వడం అసాధ్యమని తేల్చి చెప్పారట. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనూ ఆశావాహులు ఎక్కువగానే ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో కంగుతున్న సిపిఐ పెద్దలు ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారట. అక్కడే పార్టీ పెద్దలతో తాడో పేడో తేల్చుకుంటామని అంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే నెలలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచి కుస్తీ పడుతున్నారు. మార్చి నెలలో 5 ఎమ్మెల్సీల పదవి కాలం ముగియనుంది. ఈ సీట్లలో 4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కనుండగా 1 సీటు మాత్రం ప్రతిపక్ష బీఆర్ఎస్ కు దక్కనుంది. అయితే 4 సీట్లపై పోటీ చేసే విషయంలో మాత్రం కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్టు సమాచారం. ఇందులో ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు చెందిన నేతలు ఇప్పటికే లాబియింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది. పలువురు నేతలైతే ఇప్పటికే ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారట. ఈ అంశాలన్నీ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి 1 సీటు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో మాత్రం న్యాయం చేస్తామని చెప్పారట. కానీ ఈ విషయంలో సిపిఐ నేతలు మాత్రం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. మరో ఎమ్మెల్సీ సీటు కోసం మరో 2 ఏళ్లు ఆగాల్సిన అవసరం తమకు లేదని అంటున్నారట. మొత్తం మీద 2 పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ పెద్దలు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారట. కానీ సిపిఐ మాత్రం ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యిందంటున్నారు. ఒకవేళ రాష్ట్రంలో ఈ పంచాయతీ తెగని పక్షంలో ఢిల్లీ పెద్దలను ఓసారి కలిసి ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్ల పంపకాలు మాత్రం అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.